నమస్తే. తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ ఫైర్ ఓ రేంజ్లో రాజుకుంటోంది. ఏపీలో నేతలు విమర్శల డోసు పెంచుతూ ఉండగా తెలంగాణలో ప్రత్యర్థులపై తమదైన స్టైల్లో పంచులు విసురుతున్నారు టీ లీడర్స్. రెండు తెలుగు రాష్ట్రాల్లో లీడర్ల మాటల తూటాలు నిప్పులు రాజేస్తున్నాయి. సినిమా పంచ్ డైలాగ్స్ మించిన నాయకుల డైలాగ్ వార్ని ఇప్పుడు పొలిటికల్ ఫైర్లో చూద్దాం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కోడెల ఆత్మహత్యకు చంద్రబాబే కారణమన్నారు. కోడెల కుటుంబాన్ని చంద్రబాబు వేధించారని ఆరోపించారు. చంద్రబాబు ఎన్టీఆర్ ఫ్యామిలీని వాడుకుని వదిలేశారని విమర్శించారు. చంద్రబాబు మాట్లాడేటప్పుడు నాలుక జాగ్రత్త అంటూ హెచ్చరించారు. తనను ఆంబోతు అంటున్నావు, నీ చరిత్ర ఏంటో తెలుసుకో అంటూ వార్నింగ్ ఇచ్చారు అంబటి. ఆవుల్ని సప్లై చేసి రాజకీయంగా ఎదిగినటువంటి వ్యక్తివి నారా చంద్రబాబు నాయుడు గారు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఇలా పదే పదే ఆంబోత్ అంటే ఏ ఆంబోతుకు ఏ ఆవుని సప్లై చేసావో కూడా చిట్టా తీస్తా జాగ్రత్త అని మనం చేస్తున్నా. యు ఆర్ చీటర్, 420 మోసగాడిని. రాష్ట్ర ప్రజల్ని మోసం చేశావు, ఎన్టీ రామారావుని మోసం చేశావు, తెలుగుదేశాన్ని మోసం చేశావు, నీ బంధువుల్ని కూడా మోసం చేసినటువంటి 420 వ్యక్తిని నువ్వు ఇవాళ మాట నీ నూకలు చెల్లే రాజకీయంగా. ఇంకా ఈ రాష్ట్రంలో నీకు భవిష్యత్తు లేదు, నీ పార్టీకి భవిష్యత్తు లేదు. అందువల్ల పెద్ద పెద్ద నేను కాదు రంకిలేసేది, నువ్వు ఇన్ని రంకిలేసావా? ఈ రాష్ట్రంలో యూజ్ అండ్ త్రో చేసినటువంటి నాయకుడు ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు. అవసరానికి వాడుకుంటాడు, తర్వాత వదిలేస్తాడు. చివరికి ఎన్టీ రామారావు గారి కుటుంబాన్ని కూడా ఏదో బాలకృష్ణ ఏదో నీ బంధువు నీ కొడుకు పిల్లనిచ్చాడు కాబట్టి ఉండగాడు, కానీ మీ తమ్ముడిని ఏం చేశావు? హరికృష్ణ ఏం చేశావు? నీ తోలుడిని ఏం చేశావు? వీళ్ళందరినీ వాడుకుని వదిలేసి, అధికారంలో పోయిన వదిలేసి తొక్కేసినటువంటి యూజ్ అండ్ త్రో పాలసీ తెలిసినటువంటి వ్యక్తి భారత రాజకీయాల్లో ఎవరైనా ఉన్నారు అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు. అంబటికి మద్దతుగా మాట్లాడారు మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చంద్రబాబు కొత్త మేనిఫెస్టోతో మరోసారి మోసం చేసేందుకు వస్తున్నారని ఆయన విమర్శించారు. డ్వాక్రా రుణాలు, రైతు రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు మోసం చేశారన్నారు. బాబు వస్తే జాబ్ గ్యారంటీ అని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 2 లక్షల కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని తొలగించారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు 600 హామీల్లో ఏదైనా పూర్తిగా నెరవేర్చాడు అని అడుగుతున్నాను. రైతులను మోసం చేశాడు, చదువుకున్న యువకులందరినీ కూడా ఇంటికో ఉద్యోగం అని చెప్పాడు, గోడల మీద అంతా రాపించాడు. ఆ రోజు బాబు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పి మరి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల పైచీలకు కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా తొలగించిన విషయాన్ని కూడా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు మళ్ళా రాబోతా ఉన్నాడు. ఈరోజు మళ్ళా ఎన్నికలకు వచ్చి మీ అందరికీ కూడా ఆయన మీ భవిష్యత్తుకు నా గ్యారంటీ అని చెప్పి ఒక పాంప్లెట్ చేసి గోడలకంతా కూడా అతికించడం జరుగుతాం. ఆయనకే గ్యారంటీ లేదు, ఆయన మనకు గ్యారంటీ ఇస్తాడంట. ఆలోచన చేయాలి మీరు. తిరిగి మళ్ళా మోసం చేస్తా ఉన్నాడా లేదా తిరిగి నిజంగానే మారి ఆయన మంచి ఆలోచన చేస్తా ఉన్నాడా అని ఒకసారి మనం చూస్తే ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా ఈ మధ్య జరిగిన అసెంబ్లీ సభలో ఆ సభ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్లైడ్ వేసి చూపించడం జరిగింది. ఇక ప్రజలకు మళ్లీ మేలు చేయాలని వైసీపీ సిద్ధమని అంటే ప్రజల్ని మోసం చేసేందుకు చంద్రబాబు సంసిద్ధం అంటున్నారని విమర్శించారు ఏపీ మంత్రి కాకాని. జగన్ సంధించిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టిందని, అయితే పోటీ చేయకుండా బరి నుంచి తప్పుకుందని చెప్పారు. ఏపీలో కూడా షర్మిల కాంగ్రెస్ పార్టీని వదిలేస్తుందని కాకాని జోస్యం చెప్పారు. అభ్యర్థుల గురించి మేము మాట్లాడటంలే, మీరు ఎందుకు అభ్యర్థులను ఎంపిక చేసుకోలేకపోతున్నారనే దానికి సమాధానం చెప్పలేకపోతున్నారు. మీ కొంత బలం ఉంటే 24 సీట్లు ఆయన కేటాయిస్తే ఆయన 19 సీట్లు ఎందుకు లేదు? ఎందుకు నువ్వు బీజేపీ కోసం ప్రాకులాడుతున్నావు? ఎన్నికలకు 10 రోజుల ముందు పెట్టుకొని వాళ్ళకి ఎంపీ సీట్లు డిక్లేర్ చేయాలి. మీకన్నా బీజేపీ మేలు కదా. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీ సీట్లు ఖరారు చేసినట్టుగా ఈరోజు పేపర్లో చూసాము. మీకన్నా జనసేన కన్నా
ఇప్పుడు ఒక్క సీటు ఖరారు చేయలేకపోయారు. జనసేన కన్నా బీజేపీ బెటర్ కదా, మేము అభ్యర్థులను ఖరారు చేస్తున్నాం అని చెప్తుంది కదా, ఆ స్థాయి మీకు ఎందుకు కలగటం లేదు పాపం? మీకు అభ్యర్థులు లేకనే కదా, దీటైనటువంటి అభ్యర్థులు లేకుండా నువ్వు ఏడవలేక మధ్యలో ఓడన్నట్టుగా నువ్వు సీట్లకు సంబంధించి ప్రకటించుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో నువ్వు ఉంటే, ఎవడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే వాడి కండ వయసు టికెట్ ఇచ్చేటువంటి గతి నీకుంటే, నీకు మొదటి నుంచి పనిచేసేటువంటి నీ క్యాడర్ ఏంది, నీ లీడర్షిప్ ఏంది, నీకు ఉన్నటువంటి జనాల్లో ఉన్నటువంటి పలుకుబడి ఏంది, ఇవన్నీ చూస్తే చంద్రబాబు నాయుడు దాదాపుగా శూన్యం అనేటువంటి. టీడీపీ అధినేతపై ఏపీ మంత్రులు హాట్ కామెంట్స్ చేస్తే చంద్రబాబుకు ఎంపీ కేశినేని నాని ఏకంగా సవాల్ విసిరారు. విజయవాడ అభివృద్ధిపై చంద్రబాబుతో తాను చర్చకు సిద్ధమన్నారు. తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ, కోర్టు తప్ప 5 ఏళ్లలో బాబు కట్టిందేంటి అని కేశినేని ప్రశ్నించారు. అభివృద్ధి అంటే బిల్డింగ్లు, హోటళ్లు కాదని మానవ అభివృద్ధి జరగాలన్నారు. విజయవాడకు బాబు ఏం చేశారు అని ప్రశ్నించారు. తన పలుకుబడితోనే విజయవాడకు నిధులు తీసుకొచ్చానని చెప్పారు ఆయన. ఆయన కూడా ఛాలెంజ్ విస్తున్నా ఏంటంటే, మొన్న ఎక్కడ చూశాను నేను, అభివృద్ధి లేదు ఈ రాష్ట్రంలో, జగన్మోహన్ రెడ్డి చర్చకు సిద్ధమని చంద్రబాబు నాయుడు అడుగుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు, నేను మాట్లాడతాను, నేను చర్చకు సిద్ధం, నీ దగ్గర ఉన్నాను కదా ఇంతకుముందు, నీ ఎంపీనే కదా నేను. నువ్వు 2014 నుంచి 2019 వరకు ఏం చేసావు, 2019 నుంచి 24 వరకు మేమేం చేసాం, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఏం చేసింది, నేను చర్చిస్తా. ఎందుకంటే 33,000 ఎకరాల దగ్గర రైతులు మోసం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. తన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అక్కడ ఏం కట్టాడైనా, ఒక టెంపరీ సెక్రటరీ అన్నాడు, ఒక టెంపరీ అసెంబ్లీ అన్నాడు, ఒక టెంపరీ కౌన్సిల్ అన్నాడు, ఒక టెంపరీ హైకోర్టు అన్నాడు. ఈ 4 తప్ప 2014 నుంచి 19 వరకు నువ్వేమన్నా చేసావా అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నా. ఇవాళ 30,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టారు. నువ్వు రాజధాని అని చెప్పి 3,000 కోట్ల రూపాయలైనా నువ్వు ఖర్చు పెట్టావని నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. 3,000 కోట్లైనా నువ్వు అమరావతి, నువ్వు అనుకున్న రాజధాని. ఇక ప్రతిపక్షాలపై మాజీ మంత్రి బాలినేని ఫైర్ అయ్యారు. ఒంగోలులో పేదలకు ఇళ్ల పట్టాల అంశంలో ప్రతిపక్షాలు విషం చిమ్ముతున్నాయని ఆరోపించారు. అర్హుల్ని సచివాలయ అధికారులే ఎంపిక చేశారని, అవి దొంగ పట్టాలని నిరూపిస్తే తాను ఎన్నికల బరి నుంచి తప్పుకుంటానన్నారు. అర్హుల ఎంపికలో పార్టీలను చూడలేదని, ఎవరి ప్రమేయం లేదని, అర్హుల్లో టీడీపీ వాళ్లు కూడా ఉన్నారని చెప్పారు. మరి ఇచ్చిన పట్టాల్లో ఎన్ని వేల మందికి టీడీపీ వాళ్ళకు ఉన్నాయండి, ఎంతమందికి ఉన్నాయో చూడండి. వద్దా వాళ్ళకి చెప్పమనండి. మరి నిన్న అంటాడు మా మదర్ దాకా ఏమంటారు, పట్టాలు డబ్బులు ఏడొస్తాయిలే ఇవ్వరు అని చెప్పి ప్రచారం పెట్టారు. నేను ఒకరోజు చెప్పాను, నేను 6 నెలల క్రితమే, నేను పట్టాలు ఇవ్వకపోతే నేను పోటీయే చేయదని చెప్పా. మాట మీద ఉన్నా. ఆలస్యమైంది పోయి హైదరాబాద్లో కూర్చున్నా. నాకు డబ్బులు వస్తేనే నేను వస్తాను ఒంగోలని చెప్పి. పాపం చాలా ఇబ్బందులు ఉన్నాడు. ఎందుకంటే ఈ 2 నెలల్లో ఆసరా డబ్బులు 6,000 కోట్లు వేయాలా, చేయూతకి ఒక 6,000 కోట్లు వేయాలా, ప్రభుత్వం డబ్బులు చాలా ఇబ్బందులు ఉన్నా కూడా ఒక్కొక్కటి తీసి ముందులో డబ్బులు వేయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. వచ్చే ఎన్నికల్లో ప్రొద్దుటూరులో వైసీపీని ఎదిరించే సత్తా టీడీపీ కూటమికి లేదన్నారు ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి. కొన్ని రోజులుగా బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బరిలో ఉంటారన్న ప్రచారం జరుగుతోందని, ఎవరు పోటీలో ఉన్నా వైసీపీదే విజయమన్నారు. 2019లో సొంత నియోజకవర్గం జమ్మలమడుగులో ఆదినారాయణ 50,000తో ఓడిపోయారని, ఒకవేళ ఆయన ప్రొద్దుటూరులో పోటీ చేస్తే ఇదే రిపీట్ అవుతుంది అన్నారు. ఈ ఊర్లో తెలుగుదేశం పార్టీ బలహీనపడిపోయిందని, తెలుగుదేశం పార్టీ నిర్వీర్యమైపోయిందని, కుక్కలు చించిన విస్తరలాగా వాళ్ళే కొట్టుకుంటున్నారని, అందరూ కలిసినా కూడా కనీసమైనటువంటి పోటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాకి ఇవ్వలేరని, వీళ్ళు ముగ్గురుగా 4 భాగాలుగా తెలుగుదేశం పార్టీ 1, తెలుగుదేశం పార్టీ 2, తెలుగుదేశం పార్టీ 3, తెలుగుదేశం పార్టీ 4 ఉంది. 4 ఉన్నాయి. మరి ఇంత కుక్కలు చించిన విస్తరైన ఈ పార్టీ ఇక్కడ బ్రతికి బట్టగడుతుందనే నమ్మకం వాళ్ళకు లేదు, అధిష్టానానికి లేదు, ప్రజలకు లేదు. అందుకే ఈ నేపథ్యంలో ఈ టికెట్ తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు కుదిరితే బీజేపీకి కాలబెడుతుందని చెప్పి ఈ ఊరి జనం అంటున్నారు. నేననేది కాదు. బీజేపీకి టికెట్ ఇచ్చి ఆదినాడు ఇక్కడికి వస్తే మంచిది, వెల్కమ్. మేము గోదావరికి దిగిన తర్వాత కండలు తిరిగిన బలశాలితో అయినా కుస్తీ పట్టాల్సిందే, బక్క చిక్కిన ప్రాణితో అయినా కుస్తీ పట్టాల్సిందే. మట్టి కనిపించేంత వరకు మేమైతే
మల్ల యుద్ధం చేయాల్సిందే. అభివృద్ధి చేసినా అని చెప్పుకుంటే నియోజకవర్గంలోనే ఆయన మరోలాగా జరగలేక 50,000తో ఓడిపోయినప్పుడు ప్రొద్దుటూరుకు వచ్చి పోటీ చేస్తే మరోలాగా ఎట్లుంటుంది? సాధారణంగా ఉంటుంది. అందరూ పోటీ చేస్తే ఎట్లుంటుందో. టీడీపీపై వైసీపీ నేతల విమర్శలు ఇలా ఉండగా పొత్తులపై తమ అధిష్టానానిదే తుది నిర్ణయమన్నారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. 2 రోజుల పాటు జరిగిన సమావేశంలో పొత్తులపై కార్యకర్తలతో చర్చించలేదన్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి 3 నుంచి 5 మంది ఆశావాహుల పేర్లని అధిష్టానానికి పంపించనున్నట్టు చెప్పారామె. ఇక్కడ పొత్తుల గురించి 2 రోజుల్లో కార్యకర్తలతోటి అస్సలు చర్చ జరగలేదు. కేవలం మాకు వచ్చినటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ జిల్లా వారీగా అక్కడ ఉన్నటువంటి నాయకుల ముందు పెట్టి దాని మీద మాత్రమే చర్చ జరిగింది. ఇందాకన్నట్లుగా పొత్తు మీద నిర్ణయం పైన తీసుకుంటారు. మా బాధ్యత మేము అన్నీ కూడా ఇక్కడ క్రోడీకరించి పైకి పంపించిన తర్వాత వారు ఒకవేళ పొత్తు మీద నిర్ణయం తీసుకుంటే మాకు తెలియజేస్తారు. దానికి అనుగుణంగా మళ్ళీ ఒకసారి సమీక్ష జరుగుతుంది. మేము 175 అసెంబ్లీలకు సంబంధించి 25 పార్లమెంట్లకు సంబంధించినటువంటి పేర్లు మేము ఇవాళ సమీక్ష అయిపోయింది కాబట్టి రేపు ఎల్లుండిలో మేము పంపిస్తాం. ఇక ప్రధాని మోదీపై విమర్శలు ఎక్కుపెట్టారు సిపిఐ నేత రామకృష్ణ. రాజకీయ విలువలని ప్రధాని దిగజారుస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేసులతో ప్రతిపక్ష పార్టీల్ని మోదీ బ్లాక్మెయిల్ చేస్తున్నారన్నారు. మరి ఎన్నో నీతులు వల్లించే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు మొత్తం మన భారతదేశ రాజకీయ వ్యవస్థ యొక్కన్న విలువలన్నిటి కూడా దిగజారుస్తూ ఉన్నాడు. ఎందుకంటే 1947వ సంవత్సరం నుంచి 13 మంది ప్రధానమంత్రులు వచ్చారు. ఏ ప్రధానమంత్రి కూడా ఇంతగా దిగజారి ప్రవర్తించలేదు. పక్కా బ్లాక్మెయిలింగ్, వేరేది ఏమి లేదు. ప్రతిపక్ష పార్టీలనేమో తూలనాడతాడు, వాళ్ళంతా కరప్టు, వారంతా అది స్కామ్లు అని ఉపన్యాసాలు చెప్తావు. వాళ్ళు ఎన్డీఏలో చేరుతామంటేనే వాళ్ళందరూ కూడా పునీతులైనట్టుగా చెప్తున్నారు. లేదా నీ పార్టీ కండువా కప్పుకుంటే వాళ్ళందరూ కూడా పవిత్రులైపోతూ ఉన్నారు. ఒకవేళ కేసులుంటే కేసులున్నవాడు ఇదే కదా. ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర తగ్గిపోయింది అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇది మన మనుగడకు గుర్తింపునకు మంచి పరిణామం కాదన్నారు. జాతీయ స్థాయిలో హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాష తెలుగేనని చెప్పారు. కేంద్ర కేబినెట్లో మన వాళ్లను వెతికి చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ దేశ రాజకీయాలలో మన నిర్ణయం, మన పాత్ర, దేశంలోనే 2వ అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు భాష. హిందీ తర్వాత చాలామంది బెంగాల్ అనుకుంటారు, కాదు తెలుగు తర్వాతనే బెంగాల్. సో మరి జాతీయ స్థాయిలో మన భాష 2వ స్థానంలో ఉన్నప్పుడు రాజకీయాలలో కూడా మనం ఆ విధమైన ప్రభావం చూపించాల్సిన పరిస్థితుల్లో అధికారిక నిర్ణయాలలో మనం భాగస్వాములుగా ఉండాలి. ఒకప్పుడు రాష్ట్రపతి పదవి ఉత్తర భారతదేశానికి ఇస్తే ప్రధానమంత్రి ఇక్కడ ఉండేది. అటువైపు నుంచి ప్రధానమంత్రి ఉంటే ఇటువైపు నుంచి తప్పకుండా రాష్ట్రపతి పదవులు ఉండేది. దట్ ఈస్ ఫస్ట్ 5 పోర్ట్ఫోలియోస్లో డిఫెన్స్ కావచ్చు, హోమ్ కావచ్చు, ఫినాన్స్ కావచ్చు, రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కావచ్చు, ఇట్లాంటి ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్లో 5-6లో ఖచ్చితంగా 3 పోర్ట్ఫోలియోస్ సౌత్ నుంచి రిప్రజెంట్ చేసేది. దట్ ఈస్ హౌ ఇప్పుడు ఆల్వేస్ దే యూస్ టు బ్యాలెన్స్ థింగ్స్. కానీ ఈరోజు ఆ రకమైన పరిస్థితులు లేవు. ఎవరో ఎక్కడో ఒకరు క్యాబినెట్ మినిస్టర్ ఉన్నారా, ఉంటే వాళ్ళకి ఏం పోర్ట్ఫోలియో ఉందని మనం వెతికి చూసుకునే పరిస్థితులు ఈరోజు వచ్చినాయి. తండ్రి పేరు చెప్పుకుని కేటీఆర్ రాజకీయాల్లోకి వచ్చారని హాట్ కామెంట్స్ చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి తండ్రి పేరు చెప్పుకుని ఎమ్మెల్యేగా గెలిచారని ఎద్దేవా చేశారు. తాను వ్యవసాయ కుటుంబంలో పుట్టి మంత్రి స్థాయి వరకు వచ్చానన్నారు. ఆయనతో మాకేంటి పోటీ అంటూ విమర్శించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేటీఆర్ తండ్రి చాడు కొడుకు, రేవంత్ రెడ్డి జడ్పీటీసీగా ఇండిపెండెంట్ గెలిచి వచ్చిండు. ఈయన వాళ్ళ నాయన డిప్యూటీ స్పీకర్ ఉండి అమెరికాలోకి వచ్చి ఎమ్మెల్యే అయిండు. ఆయన సొంతంగా అయిందా? నాలాగా సొంతంగా వచ్చిన మా నాయన ఊళ్ళో వ్యవసాయం చేస్తుంటే నేను యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఎన్ కొట్లాడి ఎమ్మెల్యే అయినా. ఆయన కేసీఆర్ కొడుకు ఎమ్మెల్యే అయిండు. ఆయనకు రేవంత్ రెడ్డికి ఆయనకు నాకు పోటీ అయింది. ఆడు బచ్చగాడు. ఆయన గురించి ఇక ప్రతిపక్ష నేతలు నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలే తప్ప అనవసర విమర్శలు చేయవద్దని సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు తమ సర్కార్ కట్టుబడి ఉందని, త్వరలోనే వాటన్నింటినీ అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. నిర్మాణాత్మక సలహాలు ఇవ్వండి తప్ప
అనవసర విమర్శలొద్దు. ఈరోజు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి తెలుసు. అయినప్పటికీ కూడా రాబోయే మార్చి 11 నాడు ఇందిరమ్మ ఇళ్లతో పాటుగా మిగతా వాగ్దానాలన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత మాది. విశ్వాసం ఉంచండి. ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా మామూలు అంశాలు కాదు. మహిళలకు సంబంధించి కుటుంబ పరంగా రోజు వాడి ఉపయోగించుకునే విద్యుత్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, ప్రయాణానికి సంబంధించిన మహిళలది కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, వీటన్నిటి ద్వారా తప్పకుండా మహిళా సాధికారికత వచ్చి వాళ్ళ యొక్క జీవితాల్లో కొంత కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ప్రధాని అభ్యర్థి ఎవరూ ఇంకా నిర్ణయించలేదన్నారు. దేశాన్ని రక్షించేది ప్రధాని మోదీనేనని, వచ్చే ఎన్నికల్లో మరోసారి బీజేపీ విజయం ఖాయమని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇంత ప్రధానమంత్రి అభ్యర్థిని నిర్ణయించాలని ప్రకటించారు. ఇక్కడ కూడా ఇతర పార్టీలు ఇవి లేవు. ఇవి దేశ ప్రధాని నిర్ణయించే ఎన్నికలు. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికల వాతావరణం దేశవ్యాప్తంగా ఉంటే ప్రధానమంత్రి అభ్యర్థులు కూడా వాళ్ళ పేరు చెప్పుకోలేని స్థితిలో ఉన్నారంటే వాళ్ళు ఏ విధంగా అధికారంలోకి వస్తారంటున్నారో అర్థం కాదు. ఇప్పుడు కూడా మరి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు లేని దేశాన్ని ఈ దేశ ప్రజలు ఊహించుకోలేని స్థితిలో ఉన్నారు. దేశాన్ని రక్షించడం కానీ, దేశ ఆర్థిక వ్యవస్థను పరీక్ష చేయడం కానీ, ఈ దేశాన్ని అభివృద్ధి చేయడం కానీ, తెలంగాణకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల నిధులు ఇవ్వడం కానీ, అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం కానీ, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం కానీ, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా సంక్షేమ పథకాలు అమలు చేయడం కానీ, కరీంనగర్ పార్లమెంటు సభ్యునిగానే గెలిచిన తర్వాత దాదాపు 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చిన విషయంలో కానీ ఇవన్నీ గుర్తించిన ప్రజలు ఎట్టి బస్సులో రెండో జాబితాలో పేరు లేకుంటే కార్యకర్తలతో చర్చించి తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు ఎంపీ సోయం బాపురావు. బీజేపీ ప్రకటించిన మొదటి జాబితాలో తన పేరు లేకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సిట్టింగ్ ఎంపీ అయిన తనకు మొదటి జాబితాలో పేరు లేకపోవడం బాధాకరమన్నారు. రెండో జాబితాలో అవకాశం కల్పిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తన ఎదుగుదలని ఓర్వలేక కొంతమంది అధిష్టానానికి తప్పుడు రిపోర్టులు పంపిస్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్లోనే 4గురిని గెలిపించడం జరిగింది. అంటే ఇవాళ పార్టీ గెలిచింది కాబట్టి ఏ టికెట్ తెచ్చుకుంటే సరిపోతుంది, మేము గెలుస్తాము అనే ఆలోచనతోటి ఇవాళ పార్టీని పక్కదో పట్టించి ఇవాళ మోసం చేయడం జరుగుతుంది. నాయకత్వాన్ని కూడా మోసం చేయడం జరుగుతుంది, పార్టీని కూడా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి పార్టీ కూడా అలాంటి నాయకులను ప్రోత్సహించొద్దని కూడా పార్టీని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా సెకండ్ లిస్టులో అంటే 43 మంది ఉన్నారు కాబట్టి సర్వేలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ సర్వేలలో కొంత జాప్యం జరుగుతుంది. కాబట్టి సర్వేలు పూర్తయిన తర్వాత రెండవ లిస్టులో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నాకు సీట్ ఇస్తుందనే ఒక నమ్మకం నాకు ఉంది. సెకండ్ లిస్టులో కూడా పేరు రాకపోతే ప్రకటించిన తర్వాత మేము ఆలోచిస్తాం. ఆదివాసీ బిడ్డగా రెండవసారి కూడా ఖచ్చితంగా గెలిచిన తర్వాత మంత్రి. ఇక హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ని టార్గెట్ చేశారు. తాను హైదరాబాద్ వస్తున్నానని, చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తే ఊరుకునేదే లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్ ఎంపీ స్థానంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. ఉన్నాను, సేవలు చేస్తూనే ఉంటాను. కానీ ఈసారి రాజకీయ పరంగా వచ్చి పవర్ ని చేజిక్కించుకొని అధర్మాన్ని ఆపే శక్తిని తెచ్చుకుంటా. విజయ అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి. దాని వైపు దిశగా మనం వెళుతున్నామా లేదా అనేదే ముఖ్యం. పాత బస్తీలో ఉన్న వాళ్లకున్న కష్టాలు, వాళ్ళ నష్టాలు, వాళ్ళ ఇబ్బందులు, 40 ఏళ్లగా వాళ్ళు పడుతున్న ఘోషని అర్థం చేసుకుని కొన్ని ఏళ్లగా పనిచేస్తున్న నన్ను గుర్తించింది అధిష్టానం. కాబట్టి ఆ అధిష్టానం ఇచ్చిన చక్కటి అవకాశాన్ని వినియోగించుకొని ఇంకా దీన్ని జయించి గెలిచి ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా అక్కడ ప్రజలకు స్వేచ్ఛని, అభివృద్ధిని, నాకు ఈరోజు చాలా ఫోకస్డ్ గా వర్క్ ఉంది. అధిష్టానం కూర్చొని ఒక బాధ్యత ఇచ్చింది. పోనీ మా ఇంటి వాళ్లే బాధపడ్డారు, ఇట్స్ ఓకే, రేపు అందరూ మళ్ళీ కలిసి పని చేసుకుంటాం. మన ఇళ్లలో ఈ మాత్రం గొడవలు ఉండవేంటి? దానికి గురించి ఇంత ఆర్భాటం చేస్తామా నాన్న? అట్లా ఇక్కడ ఇంట్లో గొడవ ఉంటుంది, ఏమైపోయింది దానికి? ఇట్స్ ఓకే, ఐ డోంట్ మైండ్.